హాయ్ వెల్కమ్ టు సాత్విక లక్కీ యూట్యూబ్ ఛానల్. బియ్య పిండితో క్రిస్పీగా వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్య పిండి వడియాల కోసం ఏ గ్లాస్ తోటి పిండి తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి ఒక 6 గ్లాసులు ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఆ నీళ్ళను మరిగించుకోవాలి. ఈ గ్లాస్ తోటి పిండి తీసుకుంటున్నా, అందుకే ఆ గ్లాస్ తోటి 6 గ్లాసుల నీళ్లు పోసిన. ఒక పెద్ద స్పూనడు పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోండి. ఎండుమిర్చి పేస్ట్ అయితే బాగుంటుంది. అందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర, ఓమ అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం ఓమ ఎక్కువ వేసుకుంటేనే ఆ పాపడాలు మనం తిన్నప్పుడు మనకు అరుగుతుంది. ఓమ జీలకర్ర వేసుకున్న తర్వాత ఉప్పు సరిపడా వేసుకోండి. ఉప్పు బాగా వేసుకోవద్దు, ఎందుకంటే మనకు పాపడాలు అవి ఎండిపోయిన తర్వాత అవి ఉప్పు అయిపోతాయి. కొంచెమే ఉప్పు వేసుకొని కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని అది మంచిగా కలుపుకోవాలి. ఇక అది వాటర్ మరిగేదాకా స్టవ్ మీద ఉంచి అంతలోపు మన పిండి ఎట్లా కలుపుకుందామో చూద్దాం. ఒక గ్లాసు పిండి తీసుకొని అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళు, పిండి ఏ గ్లాస్ తోటి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు 8 గ్లాసులు మనం తీసుకున్నట్టు 6 గ్లాసులు గంజులో తీసుకున్నాం మరగబెట్టడానికి, 2 గ్లాసులు పిండిలో తీసుకున్నాం. మొత్తం 8 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఇప్పుడు 2 గ్లాసులు పక్కకు మనం పిండిలో కలుపుకొని ఈ 6 గ్లాసుల నీళ్ళు పోసిన గంజులో ఈ పిండి ముద్దలు లేకుండా కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత వేసుకొని మంచిగా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఎప్పటికీ అది కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. కలుపుకుంటూనే ఉండాలి. కలుపుడు మాత్రం ఆపేస్తే పిండి గట్టిగా అయిపోతుంది. అట్లా ఒక 5 నిమిషాలు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇట్లా మనం ఇంట్లో వడియాలు వేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పొడుగుతా మనకి ఇంట్లోనే మంచి స్టోర్ అయి ఉంటాయి. అవి ఖరాబ్ ఏం కావు. బయటికి తీసుకొచ్చుకొని తినే వాటికంటే ఇంట్లోనే ఇలా మంచిగా చేసుకొని తినేది బెటరు. పిల్లలకు కూడా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టినట్టు ఉంటుంది. సమ్మర్లో మనం కూడా ఖాళీగా లేము అన్నట్టు ఉంటుంది. ఈ పిండి మీకు చూపిస్తున్నా కదా, చూపించిన విధంగా మరీ చిక్కగా కాదు, మరీ ఇక నీళ్ళ లెక్క కాదు, కొంచెం మాదిరిగా ఇక ఈ రకంగా ఇట్లా జారుతుంది, గంటకు అతుక్కోకుండా జారుతుంది అన్న టైంలో దించాలి. దించి ఒకటి పలసటి చీర వేసుకొని దాంట్లో ఈ వడియాలన్నీ పెట్టుకోవాలి. ఒక 2 రోజులు ఎండిన తర్వాత మళ్ళీ ఇట్లా గలగలైనాక చీర నుంచి విడ తీసుకొని ఈ పాపడాలు మంచిగా నూనెలో వేయించుకునుడే. మంచిగా వేయించుకుంటే మనకు క్రిస్పీగా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకున్న బియ్యపిండి వడియాలు తయారైనట్టే. కానీ తింటే మాత్రం పప్పుచారులా ఎంత బాగుంటాయి.